బ్రేకింగ్ న్యూస్. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ప్రశాంతంగా సాగుతుందనుకుంటే అనూహ్యంగా రసాభాసగా మారింది. మున్సిపల్ కార్యాలయం వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉద్రిక్తత నెలకొంది. ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో మున్సిపల్ కార్యాలయం లోపల కాంగ్రెస్ నాయకులు ఉండడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రోటోకాల్ ప్రకారం కేవలం ఎన్నికైన సభ్యులే లోపల ఉండాలి, కానీ కాంగ్రెస్ కీలక నేతలు ఎలా ఉంటారని గులాబీ శ్రేణులు ప్రశ్నించాయి. కాంగ్రెస్ నాయకులను వెంటనే బయటకు పంపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా వారితో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ కార్యాలయం ముందే ధర్నాకు దిగారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐదు కార్లు సిఐ గారు చెప్పారు. 5 కార్లు నంబర్లు ఇచ్చినాం. 5 కార్ల నంబర్లు ఇచ్చినాం. మా ప్రతినిధి ఇర్ఫాన్ మరింత సమాచారం. సరే ఇర్ఫాన్, మళ్ళీ అక్కడ రసాభాసగా ఎందుకు మారింది? ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక చాలా సాఫీగానే సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఎందుకు అనూహ్యంగా ఇక్కడ గొడవ జరిగింది? రవిష్, అయితే ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్యలో ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మాట్లాడే తరుణంలో క్యాంప్ నుండి నేరుగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయానికి కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా లోపలే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడే ఉన్నారన్న నాయకులు అక్కడ ఉన్నారు. ప్రమాణ స్వీకారం వద్ద కాంగ్రెస్ నాయకులు ఉన్నారని చెప్పేసి ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఇటు గొడవకు దిగారు. అయితే పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కాసేపటి అనంతరం అక్కడ కాంగ్రెస్ నాయకులను అక్కడ నుంచి పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ కి చెందినటువంటి ఒక అభ్యర్థి బీఆర్ఎస్ కి చేయి లేపి, అంటే అటు ఏదైతే చైర్మన్ ఎన్నికకు సహకరించాడు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. నేపథ్యంలో మెంగ్రే ఆకాష్ అని, అంటే బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ గా అక్కడ దాదాపుగా ఆసిఫాబాద్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా అయితే సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. ఐదు కార్లు సిఐ గారు చెప్పారు. 5 కార్ల నంబర్లు ఇచ్చినాం. 5 కార్ల నంబర్లు ఇచ్చినాం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ప్రశాంతంగా సాగుతుందనుకుంటే అనూహ్యంగా రసాభాసగా మారింది. మున్సిపల్ కార్యాలయం వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో మున్సిపల్ కార్యాలయం లోపల కాంగ్రెస్ నాయకులు ఉండడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ నాయకులు అక్కడ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రోడ్డు పైన బైఠాయించారు. ప్రోటోకాల్ ప్రకారం కేవలం ఎన్నికైన సభ్యులు మాత్రమే లోపల ఉండాలి. అటువంటిది నాయకులు, ఎన్నిక కానిటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు లోపల ఎందుకు ఉంటారంటూ బీఆర్ఎస్ ఆందోళన దిగింది. మనం చూస్తున్నాం, రోడ్డు పైన బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఇంకా నాయకులు, కార్యకర్తలందరూ కూడా రోడ్డు పైన బైఠాయించారు. లోపల కాంగ్రెస్ కీలక నేతలు ఎలా ఉంటారు అని గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులను వెంటనే బయటకు పంపించాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా వినకుండా వారితో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ కార్యాలయం ముందే ఆడ ధర్నాకు దిగిన పరిస్థితి మనకు కనబడుతోంది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, అక్కడ రసాభాసగా మారింది. లోపల గెలిచినటువంటి అభ్యర్థులే ఉండాలి, కానీ మిగిలినటువంటి నాయకులు ఎందుకున్నారు అంటూ ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మనం చూస్తున్నాం, అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ తోపులాట జరుగుతుంది. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. గెలిచినటువంటి అభ్యర్థులు మాత్రమే లోపల ఉండాలి, కానీ మిగిలిన నాయకులు ఎలా ఉంటారు, వాళ్ళందరినీ బయటకు పంపించండి, కాంగ్రెస్ నాయకుల్ని బయటకు పంపించండి అంటూ అక్కడ ఆందోళన చేస్తున్నారు. అక్కడ మనం చూడొచ్చు, అక్కడ రైట్ సైడ్ బాక్స్లో పోలీసులతో కొంతమంది నాయకులు వాగ్వాదం దిగారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కూడా అక్కడ రోడ్డు పైన బైఠాయించారు. కాంగ్రెస్ నాయకులకు లోపల ఏం పని, వాళ్ళందరినీ కూడా బయటకు పంపించండి అంటూ పోలీసులు కూడా కాంగ్రెస్ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు.
ఐదు కార్లు సిఐ గారు చెప్పారు, 5 కార్లు పంపండి, నంబర్లు కూడా ఇచ్చినాం. నెంబర్లు ఇచ్చినాం కదండి, 5 కార్ల నంబర్లు ఇచ్చినాం.